శిష్టకరణ సంఘం ద్వారా సామాజిక సేవా చైతన్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నామని ఆ సంఘ నాయకులు పేర్కొన్నారు. అఖిల భారత శిష్టకరణ సమాజ శతాబ్ది ఉత్సవాలను జలమూరు మండల హెడ్ క్వార్టర్స్ లో జాతీయ ఉపాధ్యక్షులు పోలు మహంతి ఉమామేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిష్టకరణాల అభివృద్ధికి విశేష కృషి చేసిన వారికి నివాళులర్పించారు. 1925 మే 30న బెహరా సూర్యనారాయణ శర్మ అధ్యక్షతన డబ్బీరు అనంత జగన్నాథరావు ప్రధాన కార్యదర్శి బెహరా శ్యామసుందరరావు కోశాధికారిగా ప్రారంభించిన ఈ సంఘం దినదిన ప్రవర్ధమానమై అఖిల భారత స్థాయిలో గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వరకు సంఘాలు విస్తరించి విశేష కృషి చేసిన కీర్తిశేషులు కళారత్న విశాఖ మిత్ర ఏవి జగన్నాథరావు పట్నాయక్ చేసిన సేవలు, ఆ తర్వాత ఎస్వి రమణమూర్తి, ప్రహ్లాదరావు, డివి కృష్ణారావు అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కేంద్ర బీసీ జాబితాలో చేర్పించుటే ఏకైక లక్ష్యంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ మెట్రో ఎండి యూజయం రావు, ప్రముఖ పారిశ్రామిక వేత్త బెహరా భాస్కర్ రావు, పార్వతీపురం తెలుగుదేశం పార్టీ నాయకులు బెలగం జయప్రకాష్ నారాయణ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు డబ్బీరు వాసు, వెంకటేష్, డాక్టర్ స్వాతి వాసంతి, లీలా కుమారి, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, ఎం సింహగిరి పట్నాయక్, పోలుమంతి జగన్మోహన్ రావు, బలివాడ మల్లేశ్వరరావు, ఆర్విఎన్ శర్మ, ఎస్విడి మురళి, డి విజయ్ కుమార్, డివి రమణమూర్తి, రాయ్పూర్ ప్రభాకర్, కురళ పావని, బలివాడ హరిబాబు, డాక్టర్ చౌదరి ప్రసాద్ నలుమూలల నుండి అధిక సంఖ్యలో శిష్టకరణాలు హాజరై శిష్టకరణాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో జలమూరు దద్దరిల్లింది.